హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా దినచర్య గురించి లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసాము. దాని యొక్క కంటిన్యూయేషన్ ఇది. సో లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఇప్పటిదాకా థర్డ్ యూనిట్లో జరిగిన క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్ రూపంలో మీకు ఈ వీడియో ఎండింగ్లో అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ మీద చూడండి, అక్కడ నుంచి వీడియోస్ అన్ని చూసేయచ్చు. అండ్ అలాగే సిలబస్ వీడియో కూడా మీకు స్క్రీన్ ఎండింగ్ లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం దినచర్య మొడాలిటీస్ గురించి చూస్తున్నాము. ఫస్ట్ చూసుకున్నట్టయితే చక్రమణ. ఇట్ క్లియర్స్ ద శ్రోతాస్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంక్రీజెస్ ద పర్సెప్టివ్ పవర్ ఆఫ్ ఆర్గన్స్. సో ఈ శ్రోతాస్ అంటే ఏం లేదండి, మన మొత్తం బాడీలో వైటల్ ఎనర్జీస్ కి, వేస్ట్ ప్రోడక్ట్స్ కి, న్యూట్రియన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏవైతే యూజ్ అవుతున్నాయో వాటిని అంటారు. సో వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది చక్రమణ వల్ల. అండ్ అలాగే పవర్ ఆఫ్ ఆర్గన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అభ్యంగ. ఎన్హాన్సెస్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద పొటెన్సీ ఆఫ్ డ్రగ్స్ టు డిజైర్డ్ పార్ట్. సో అభ్యంగ వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. సో మనకి ఎక్కడైతే న్యూట్రియన్స్ అవసరం ఉంటాయో అక్కడికి ఈజీగా వెళ్ళిపోయేలాగా అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్నాన. ఇంప్రూవ్స్ ఎంతూసియాజం, స్ట్రెంగ్త్, అపెటైట్ అండ్ రిమూవ్ స్వెట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద బాడీ. అంతే కదా, స్నానాలు ఎందుకు చేస్తాము? క్లీన్ అవ్వడం కోసం. సో ఇంప్యూరిటీస్ అనేటివి తీసేస్తుంది బాడీ నుంచి, స్వెట్ అనేది రిమూవ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎంతూసియాజం పెరుగుతుంది, అపెటైట్ అంటే ఆకలి లేదా తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సంధ్యోపాసన, మంగళకృత్య. సో ఇదేంటంటే దేవుణ్ణి వర్షిప్ చేయడం, వర్షిపింగ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భోజన సత్మయ. సో భోజనం అంటే ఆహారం. సో ఆహార విత్ ప్లెజెంట్ మైండ్. సో పీస్ఫుల్ గా ఉండి ఆహారాన్ని భుజించడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉష్ణ జలపాన, ఫర్ ప్రాపర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో తీసుకున్న ఆహారం ప్రాపర్ గా డైజెస్ట్ అవడానికి ఉష్ణ జలపానం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తంబుల సేవనం, స్టిమ్యులేట్స్ ద టేస్ట్ బడ్. సో మన టంగ్ మీద ఉన్న టేస్ట్ బడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. అండ్ అలాగే ఇంక్రీజెస్ సలైవేషన్. సో సలైవా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో స్క్రాప్స్ ద డిపాజిటెడ్ మ్యాటర్. సో ఏదైతే తింటున్నారో అది లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిద్ర. మనకి స్లీప్ అనేది చాలా ఎసెన్షియల్. మీరు చేసే ఏ పని అయితే ఉందో, లేదా ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ రికవర్ అయ్యేది మనకి స్లీప్ లోనే. సో నిద్ర అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, ఎసెన్షియల్ ఫర్ గ్రోత్. సో మీరు చేసేది రిజల్ట్స్ రావాలంటే, గ్రోత్ కావాలంటే నిద్ర అవసరం, స్ట్రెంగ్త్ కి నిద్ర అవసరం, లైఫ్ లో ఎక్కువ కాలం జీవించడానికి కూడా నిద్ర అనేది అవసరం. సో రిజల్ట్స్ మీరు చూసుకున్నట్టయితే దినచర్య వల్ల లేట్ నైట్ స్లీపింగ్ కాజెస్ ద ఎలివేషన్ ఆఫ్ cortisol, which in turn is responsible for rising and a risk factor for obesity and diabetes. So రాత్రి చాలా లేట్ గా పడుకోవడం వల్ల ఒబెసిటీ, డయాబెటీస్ ఇవి పెరిగే రిస్క్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పోజర్ ఆఫ్ బ్రైట్ లైట్ ఇన్ ఎర్లీ మార్నింగ్ కాసెస్ ద రిలీజ్ ఆఫ్ సెరోటోనిన్, కీప్స్ ద పర్సన్ యాక్టివ్ అండ్ అలర్ట్. సో బ్రహ్మ ముహూర్తం అని అంటాం అనమాట. అంటే 2 hours బిఫోర్ సన్ రైజ్ లేవాలి. సో అలా లేవడం వల్ల ఏమవుతుంది అంటే, సన్ రైజ్ అయినప్పుడు పొద్దున్నే ఉన్న మార్నింగ్ కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తాం. దానివల్ల సెరోటోనిన్ అనేది పెరుగుతుంది, సో రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే బాడీ యాక్టివ్ గా ఉంటుంది, అలర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉషపానం. సో ప్రివెంట్స్ రేనల్ స్టోన్స్, హెమోరాయిడ్స్ అండ్ కాన్స్టిపేషన్. ఇప్పుడు ఈ కాలంలో మీరు చూసుకున్నట్టయితే చాలా మందికి డిసీజెస్ ఉన్నాయండి. హెమోరాయిడ్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి. సో వీటిని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దంతధావన్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని అంటే, సలైవేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లైసోజైమ్ వస్తుంది, అండ్ అలాగే సెక్రెటరీ వస్తుంది, అండ్ అలాగే యాంటీ మైక్రోబల్ ఏజెంట్స్ అనేటివి కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అభ్యాన. సో దీని వల్ల ఏంటంటే ట్రిగర్స్ ద రిలీజ్ ఆఫ్ ఎండార్ఫిన్స్ which shows analgesic effect on the body. సో బాడీలో ఏవైతే పెయిన్స్ అనేటివి ఉంటాయో, ఇప్పుడు చాలా మందికి నడుము నొప్పులు కానివ్వండి, లేదా సడన్ గా బెనికేయడం కానివ్వండి, లేదా సడన్ నొప్పులు రావడం బాడీలో, ఇలాంటివి ఉంటాయి. సో అవి అభ్యాన అనేది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నైస్య. ప్రివెంట్స్ వాలి, పాలిట, వ్యాంగ. అంటే జనరల్ గా మనకి
హెయిర్ ఇష్యూస్ కానివ్వండి లేదా స్కిన్ ఇష్యూస్ కానివ్వండి ఈ నస్య ద్వారా క్యూర్ అవుతాయి లేదా ప్రివెంట్ అవుతాయి అన్నమాట. ఈ నస్య ద్వారా ప్రివెంట్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే a survey study was conducted in SDM Hospital Hassan on IPD patients who are admitted with lifestyle disorders such as obesity, diabetes mellitus, thyroid disorders, cardiovascular diseases, Alzheimer's diseases, paralysis, hypertension, chronic liver diseases. Results found that maximum patients are not following Prataruthana, Ushna Jalapana, Sneha Gandusha, Anjana, Nasya, Dhumpana, వ్యాయామ, తంబుల సేవన ఎక్సెట్రా. సో ఏమైంది అని అంటే ఒక సర్వే అనేది నిర్వహించారు ఎస్డిఎం హాస్పిటల్లో పేషెంట్స్ మీద, ఎవరైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ మీద. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఒబెసిటీ రావడం కానివ్వండి, డయాబెటీస్ రావడము, థైరాయిడ్ డిసీజెస్ ఉండడము, లేదా హార్ట్ కి సంబంధించిన డిసీజెస్, మతిమరుపుకి సంబంధించిన డిసీజెస్, లేదా పెరాలసిస్ అటాక్ అవ్వడము, బీపీ రావడము, లివర్ డిసీజెస్ ఉండడము. సో వీళ్ళ మీద సర్వే నిర్వహించారు. సో ఇది చూసుకున్నట్టయితే మాక్సిమం పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దినచర్య మొడాలిటీస్ ని పాటించడం లేదు. సో దాని వల్ల వస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసోచం రిపోర్ట్స్ దట్ 68% ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ఇన్ ఏజ్ 21 to 52 years వేర్ ఫౌండ్ దట్ సఫరింగ్ ఫ్రమ్ lifestyle disorders such as obesity, depression, hypertension, chronic backache. సో నాకు అలాగే అసోచం రిపోర్ట్స్ లో చూసుకున్నట్టయితే 21 నుంచి 52 ఈ వయసు మధ్యలో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో 68% వర్కింగ్ ఉమెన్, అది కూడా ఓకే, వీళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ తోటే ఉన్నారు. ఒబెసిటీ ఉండడం కానివ్వండి, డిప్రెషన్ లో ఉండడము, బీపీ ఉండడము, బ్యాక్ ఏక్ రావడము. సో చాలా మంది మీరు చూసుకున్నట్టయితే వర్కింగ్ ఉమెన్ లో నడుము నొస్తుంది అనేసి అంటారు. సో అలా అన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిసీజెస్ మనకి ఇచ్చారనమాట, ఏవి పాటించకపోతే ఏ డిసీజెస్ వస్తాయి అనేది. ఓకే, సో నిద్ర సరిగ్గా లేకపోతే ఒబెసిటీ రావచ్చు, ఉష్ణ జలపాన చేయకపోతే కొలన్ క్యాన్సర్ రావచ్చు, శౌచ విధి కరెక్ట్ గా లేకపోతే కాన్స్టిపేషన్ రావచ్చు, అచమాన లేకపోతే ఐ డిసీజ్. మనం కళ్ళని కూడా క్లీన్ చేయాలండి. చాలా మంది మర్చిపోతారు. చాలా మంది పాదాలను స్నానంలో క్లీన్ చేయరు, కళ్ళని క్లీన్ చేయరు, ముక్కుని క్లీన్ చేయరు. సో ఇవన్నీ కూడా క్లీన్ గా ఉండాలి, డిసీజెస్ వస్తాయి లేకపోతే. ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్టయితే ఇంకా డిసీజెస్ పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. దంత దావన వల్ల డెంటల్ కేర్ అనేది మంచిగా ఉంటుంది. దుంపన చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ డిసీజెస్ అనేటివి రావు. అభ్యంగా చూసుకున్నట్టయితే డిప్రెషన్ లోకి వెళ్ళరు. వ్యాయామాలు చేస్తే ఒబెసిటీ రాదు. అలాగే నస్యాన్ని పాటిస్తే మీరు హెయిర్ లాస్ కానివ్వండి, స్కిన్ కేర్ కానివ్వండి ఉంటుందన్నమాట. ఓకే, Ayurveda tells us that on any given day 2 cycles of change exist, the sun cycle and the moon cycle. సో మీరు ఆయుర్వేదాలో చూసుకున్నట్టయితే ప్రతిరోజు 2 సైకిల్స్ అనేటివి ఉంటాయి. ఒకటి సన్ సైకిల్ అంటాము, ఇంకోటి మూన్ సైకిల్ అంటాము. దీస్ సైకిల్స్ కనెక్ట్ విత్ ద ఆయుర్వేదిక్ బాడీ టైప్ ఆర్ దోషాస్. సో ఈ ఆయుర్వేదిక్ బాడీ టైప్ తోటి ఈ సైకిల్స్ అనేటివి కనెక్ట్ అవుతాయి. మరి ఆ సైకిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సైకిల్ ఏంటంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, ద సన్ సైకిల్ అంటారు దీన్ని. ఓకే, 6 AM నుంచి 10 AM వరకు కప. సో 6 గంటల నుంచి 10 గంటల వరకు కపాని పాటించాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, హాట్ వాటర్ తాగడం కానివ్వండి, లేదా హాట్ వాటర్ బాత్స్ తీసుకోవడం, స్టీమ్ బాత్స్ అంటాం కదా, ఇలాంటివి. ఫాస్టింగ్ లేదా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ అనేటివి తీసుకోవడము, ఇలా అన్నమాట. అండ్ అలాగే సన్ లైట్ ని తీసుకోవడము, ఇట్లా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 10 AM to 2 PM పిట్ట. సో మెటబాలిజం సరిగ్గా చూసుకోవడము, హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, లంచ్ అనేది. సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2 PM నుంచి 6 PM వరకు వట. సో ఇక్కడ ఏంటి అని అంటే వామును హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్స్ లో ఉండడము, లైట్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడము, మ్యూజిక్, డాన్స్ ఇలాంటివి. సో ఇట్లా అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ సైకిల్, మనకి సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉంటుంది, 6 AM to 6 PM. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ సైకిల్. సెకండ్ సైకిల్ లో మనకి సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు ఉంటుంది. అంటే 6 PM నుంచి స్టార్ట్ అవుతుంది. 6 PM నుంచి 10 PM వరకు కపా చేస్తాము, 10 PM నుంచి 2 AM వరకు పిట్టా చేస్తాము, అండ్ 2 AM నుంచి 6 AM వరకు వటా చేస్తాము. So based on the above dosha cycles is a list of an ideal schedule that needs to be inculcated in our daily routine. సో ఈ 2 సైకిల్స్ మీద బేస్ చేసుకొని కొన్ని డైలీ రొటీన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వేకింగ్ అప్ ఇన్ బ్రహ్మ ముహూర్త. ఏ హెల్దీ పర్సన్ షుడ్ గెట్ అప్ ఎట్ బ్రహ్మ ముహూర్త 2 hours బిఫోర్ సన్ రైజ్. సో 2 గంటల ముందు, సన్ రైజ్ కాకముందు లేవడం అనేది బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనమాట. ద వట ఎలిమెంట్ డామినేట్స్ దిస్ టైమ్. సో ఇక్కడ మనకి వట ఎలిమెంట్ అనేది డామినేట్ చేస్తుంది
being the best time of the day, tuning our body into the frequency of the existent vibes, refreshes and energizes us. సో ఇక్కడ ఏంటంటే మన బాడీ కరెక్ట్ గా వర్క్ చేస్తుంటుంది ఈ టైంలో. సో డే మొత్తానికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన బాడీని. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డ్రింకింగ్ అరౌండ్ 2 glasses ఆఫ్ వార్మ్ వాటర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంప్టీస్ ద colon అండ్ ద బ్లాడర్ అండ్ ఎన్షూర్స్ ద హెల్దీ ఫంక్షనింగ్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో లేచిన తర్వాత ఏంటంటే మనకి 2 glasses ఆఫ్ వార్మ్ వాటర్ తాగడం వల్ల ఏంటి, క్లీన్ అవుట్ అయిపోతుంది అనమాట సిస్టమ్ అనేది. ఈవెన్ మీరు బౌల్ మూమెంట్కి వెళ్ళడం లేదా వాష్రూమ్ వెళ్ళడం కానివ్వండి, సో మీ బ్లాడర్ అండ్ కొలన్ అనేది క్లీన్ అయిపోతుంది. దీని ద్వారా ఏంటంటే హెల్దీ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయింటైనింగ్ హైజీన్ త్రిఫాల ఆర్ రోజ్ వాటర్ క్యాన్ బి యూజ్డ్ టు క్లీన్ ద ఐస్. సో కళ్ళని క్లీన్ చేసుకోవాలన్నాం కదా, సో వాటర్ తోటి లేదా రోజ్ వాటర్ తోటి కళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అవర్ ఓరల్ హైజీన్ షుడ్ ఇంక్లూడ్ గార్గ్లింగ్ ద మౌత్ విత్ వాటర్, బ్రషింగ్ ద టీత్ అండ్ క్లీనింగ్ ద టంగ్ టు యాక్టివేట్ ద టేస్ట్ బడ్స్. సో నైట్ అంతా అలాగే ఉండిపోతుంది కాబట్టి మౌత్ అనేది జర్మ్స్ అనేవి ఉంటాయి, మనకి తెలిసిందే. బ్రషింగ్ అనేది చేయాలి. దాంతో పాటుగా టంగ్ క్లీన్ ఉండాలి, గార్గ్లింగ్ ఉండాలి. ఆయిల్ పుల్లింగ్ అండ్ rinsing our mouth with coconut or sesame oil is recommended for healthy teeth and gums. సో బ్రషింగ్ ద్వారా మీరు మొత్తం క్లీన్ అయింది అనుకుంటారు కానీ బుక్కలించడం ద్వారా క్లీన్ అవుతుంది. సో ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్, సెసమే ఆయిల్ ఉంటుంది కదా, వాటిని యూజ్ చేసి ఆయిల్ పుల్లింగ్ అనేది చేశారనుకోండి, మన పళ్ళ మధ్యలో ఉన్న మిగతా వేస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ వల్ల. ఓకే, సో ఆయిల్ పుల్లింగ్ అనేది కూడా చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దినచర్య మేక్స్ us అండర్స్టాండ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ దట్ ఆర్ వాకింగ్, ఎక్సర్సైజింగ్, బాతింగ్, మెడిటేషన్, ప్రేయర్, మీల్స్, స్టడీయింగ్, వర్కింగ్, రిలాక్సింగ్ అండ్ స్లీపింగ్. ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ఎ హెల్దీ బాడీ, మైండ్ అండ్ సోల్. సో దినచర్య అనేది ఏంటంటే మనకి డైలీ రొటీన్ అనేది ఏ పనులు ఏ టైంలో చేయడం ద్వారా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, స్నానం ఎప్పుడు చేయాలి, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ప్రేయర్ ఎప్పుడు చేయాలి, మీల్స్ ఎలా తీసుకోవాలి, స్టడీయింగ్ ఎలా చేయాలి, వర్కింగ్ ఎలా ఉండాలి, రిలాక్సింగ్ ఎలా ఉండాలి, స్లీపింగ్ ఎలా ఉండాలి, ఏ టైంకి ఉండాలి, ఇలాంటివి అనమాట. వీటన్నిటి ద్వారా ఏంటంటే హెల్దీ బాడీ, మైండ్ అండ్ సోల్ ఉంటుంది. సో మీరు అడగొచ్చు దినచర్య ఎందుకు అనేసి. మీరు చూసినట్టయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ డైలీ రొటీన్ అనేది ఉంటుందండి. మీరు గమనించండి, కంపల్సరీ డైలీ రొటీన్ ఫాలో అవుతారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తం ఉన్నప్పుడే లేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే బాడీ మొత్తం కూడా రెడీ అయిపోతుందండి, మనం ఏ పనైనా చేయించవచ్చు బాడీ తోటి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దినచర్య. లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ దినచర్య. బ్యాలెన్సెస్ దోషాస్, మన బాడీ మొత్తం బ్యాలెన్స్ లో ఉంటుంది. ఎయిడ్స్ ఇన్ డైజెషన్, డైజెషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది. ఇన్కల్కేస్ డిసిప్లిన్, డైలీ రొటీన్ వల్ల డిసిప్లిన్ అనేది కూడా పెరుగుతుంది. ప్రమోట్స్ పీస్, హ్యాపీనెస్ అండ్ లాంగివిటీ. సో పీస్ఫుల్ గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, లాంగ్ టైం ఉంటుంది. డైలీ దోష సైకిల్స్ అకార్డింగ్ టు ఆయుర్వేద, ఎప్పుడు కూడా ఈ డైలీ రొటీన్ అనేది ఆయుర్వేద ప్రకారం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్ లో దినచర్య అనే టాపిక్ అయిపోయింది. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, నోట్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి. ఫ్రీనే కదండి, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. సో మా ఎఫర్ట్స్ అనేది మీకు నచ్చినట్టయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అనేది చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే గనక మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.